బాబు యాంటనీ ఒక అద్భుతమైన నటుడే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలో మార్షల్ ఆర్ట్స్కి ఒక కొత్త నిర్వచనం ఇచ్చిన వ్యక్తి. ఆయన జీవితం ఒక సాదాసీదా కేరళ యువకుడు అంతర్జాతీయ స్థాయి నటుడిగా, వ్యాపారవేత్తగా ఎలా ఎదిగారో చెప్పే స్ఫూర్తిదాయక ప్రయాణం. ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను, సినీ ప్రస్థానాన్ని, వ్యక్తిగత విశేషాలను వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. బాబు యాంటనీ ఫిబ్రవరి 22, 1966న కేరళలోని కొట్టాయం జిల్లా పొన్కున్నంలో జన్మించారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల మక్కువ ఎక్కువ. చదువు: ఆయన పూణే విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. మార్షల్ ఆర్ట్స్: చదువుకునే రోజుల్లోనే ఆయన మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితులయ్యారు. టైక్వాండోలో ఆయనకు బ్లాక్ బెల్ట్ ఉంది. ఇదే ఆయనను మిగతా నటుల కంటే భిన్నంగా నిలబెట్టింది. సినిమాల్లోకి రాకముందు ఆయన కొంతకాలం ఉద్యోగం చేశారు. అయితే ఆయన ఎత్తు, ఆయనకు ఉన్న యుద్ధ కళల నైపుణ్యం దర్శకుడు భరణ్ దృష్టిని ఆకర్షించాయి. తొలి సినిమా 1986లో మలయాళ చిత్రం చిలంబు ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. విలన్ పాత్రలు: ప్రారంభంలో ఆయన ఎక్కువగా క్రూరమైన విలన్ పాత్రలు పోషించారు.